అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. నవంబర్ 5, 6, 7 మరియు 8 తేదీల వరకు మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు మీ జీవితంలో జరగబోయే శక్తివంతమైన మార్పుల సమగ్ర జాతకం. ఈ 4 రోజులు మీ రాశికి అత్యంత ముఖ్యమైన కాలమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితులు కుజుడు, మంగళుడు మీ రాశిని అనుగ్రహంగా సృష్టిస్తున్నాడు. బుధుడు మీకు చాతుర్యాన్ని ఇస్తున్నాడు. గురుడు మీ పాదంలో శుభమార్గం చూపిస్తున్నాడు. ఇది మేషరాశి వారికి తమ సత్తా నిరూపించుకునే సమయమని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ధైర్యం సహజం. మీరు భయపడే వ్యక్తులు కాదు. మీరు నిర్ణయిస్తే దాన్ని పూర్తి చేయకుండా ఆగరు. ఈ 4 రోజులు ఆ ఆత్మవిశ్వాసం మరింత బలంగా మారుతుంది. ఇటీవలి కాలంలో ఎదురైన అడ్డంకులు, ఆగిపోయిన పనులు, మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ ఈ సమయంలో క్రమంగా సర్దుబాటు అవుతాయి. మీకు కొత్త దారులు కనిపిస్తాయి. గతం మిమ్మల్ని ఆపింది, కానీ ఈ నవంబర్ మధ్యకాలం మిమ్మల్ని మళ్ళీ ముందుకు నడిపించబోతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా నవంబర్ 5న కుజుడి ప్రభావం అధికంగా ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అనూహ్యమైన శక్తిని, విజయాన్ని సాధిస్తారు. మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు సైతం మీ దీక్ష ముందు తొలగిపోతాయి. మేషరాశి వారికి ఈ 4 రోజులు ఒక కొత్త ఆరంభంలా ఉంటుంది. మీ కృషి, మీ ప్రయత్నం ఫలితం ఇవ్వబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సక్సెస్ ఇప్పుడు మీ ముందు ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం అదృష్టం వల్ల కాదు, ఇది మీ ప్రశ్నకు ప్రతిఫలమని అర్థం చేసుకోండి. వృత్తిపరంగా ఈ సమయంలో మీ లీడర్షిప్ నైపుణ్యాలు పతాక స్థాయిలో ఉంటాయి. ఆఫీస్లో మీరు చేసే పనితీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణం, లీడర్షిప్ క్వాలిటీ బయటపడుతుంది. ఇప్పటి వరకు మీ మీద నమ్మకం పెట్టని వారు కూడా ఇప్పుడు మేషరాశి వ్యక్తి అంటే వేరే లెవెల్ అని అంగీకరిస్తారు. ఈ సమయంలో మీ సహోద్యోగుల కృషిని, మీ టీం ప్రయత్నాన్ని కూడా అభినందించడం మర్చిపోకండి. మీ విజయం టీం విజయం అయినప్పుడు మీ స్థానం మరింత బలంగా మారుతుంది. కొంతమంది మేషరాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్, కొత్త ప్రాజెక్టు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. కొత్త వ్యాపార ఆలోచనలు కూడా పుడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు పెద్ద ఫలితాలు ఇస్తాయి. ప్రత్యేకించి కమ్యూనికేషన్, మీడియా లేదా టెక్నాలజీ సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి ఊహించని శుభవార్తలు వింటారు. మీ పనులను ప్లాన్ చేసుకొని అమలు చేసుకోవడంలో ఈ 4 రోజులు మీకు అద్భుతమైన శక్తిని ఇస్తాయి. గతంలో ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు దొరకటం ఇవి స్పష్టంగా కనిపించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు పొందవచ్చు. నవంబర్ 7న గురుగ్రహం బలం కారణంగా పెద్ద ఆర్థిక లావాదేవీలు లేదా ఆస్తి సంబంధిత పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మీ పూర్వీకుల ఆస్తి లేదా వారసత్వ సంబంధిత విషయాల్లో కూడా ఈ సమయంలో స్పష్టత మీకు లభిస్తుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సానుకూల సమయమని చెప్పుకోవచ్చు. కానీ తెలివిగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. మార్కెట్లో పరిశోధన చేసిన తర్వాతే, సలహా తీసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టడం చాలా శ్రేయస్కరమని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు మీ రాశి అధిపతి అయిన కుజుడు ఈ సమయంలో మీ ఆర్థిక ధైర్యాన్ని ఇస్తాడు. డబ్బు గురించి వచ్చిన ఆందోళనలు తగ్గిపోయి మీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. అయితే ఒక సలహా, ఖర్చులు నియంత్రణలో ఉంచండి. అనవసరమైన విలాసాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీ సంపాదన ఇప్పుడు పెరుగుతున్న దిశలో ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రతి చిన్న పొదుపు భవిష్యత్తులో మీకు పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది. మేషరాశి వారికి ప్రేమ జీవితంలో ఈ 4 రోజులు మేషరాశి వారికి చాలా ప్రశాంతంగా ఉంటాయి. గతంలో వచ్చిన అపార్థాలు, చిన్న చిన్న దూరాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ భాగస్వామికి మీ ప్రేమను మాటల్లో, చేతల్లో మరింతగా వ్యక్తం చేయటం వలన మీ సంబంధం మరింత బలోపేతం అవుతుంది. ఈ నవంబర్ 8న కుటుంబంతో గడపటం, కలిసి భవిష్యత్ గురించి చర్చించడం అత్యంత శుభకరం అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం దొరుకుతుంది. ఇంట్లో ఒక కొత్త శుభకార్యం గురించి చర్చ మొదలవుతుంది. అది మీరు ఊహించని దానికంటే ఆనందాన్ని ఇస్తుంది. పెళ్లి కాని వారికి వివాహ నిర్ణయాలు కుదరడానికి ఇదే సరైన సమయమని చెప్పుకోవచ్చు. పిల్లల విషయంలో కూడా సంతోషకరమైన వార్తలు వినిపిస్తాయి.
విద్యార్థులైన మేషరాశి వారికి ఈ 4 రోజులు అదృష్టదాయకంగా ఉంటాయి. మీరు మీ ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు. పరీక్షలు, ఇంటర్వ్యూలు, కాంపిటీషన్లో మీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. జ్ఞానం పెంచుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ కాలం కొంత జాగ్రత్త అవసరం ఉన్నప్పటికీ పెద్ద సమస్యలు లేవు. మేషరాశి వారు శారీరకంగా చురుకుగా ఉంటారు కాబట్టి మీ రాశిని సరైన దిశలో ఉపయోగించుకోవాలి. క్రీడలు లేదా శారీరక శ్రమ చేయడం ద్వారా మీ కోపాన్ని, ఉద్రిక్తతను తగ్గించుకోవచ్చు. కొంతమందికి నిద్రలేమి, తలనొప్పి లేదా ఒత్తిడి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు. కానీ వాటిని మనస్సులో పెట్టుకోకుండా ధ్యానం, యోగా చేయడం ద్వారా ప్రశాంతత పొందవచ్చు. ప్రత్యేకించి నవంబర్ 6న బుధుడి ప్రభావం వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి లోతైన శ్వాస వ్యాయామాలు, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీకు బాగా ఉపయోగపడతాయి. మేషరాశి వారు శక్తివంతమైన రాశి, కానీ ఒకే సమయంలో త్వరగా ఆగ్రహం కూడా చూపుతారు. ఈ 4 రోజులు మీ కోపాన్ని నియంత్రించుకోగలిగితే ప్రతి విషయంలో విజయం మీదే అవుతుంది. స్పష్టమైన ఆలోచన, శాంతమైన మనస్సు ఇవే మీకు బలమైన ఆయుధాలు అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో ప్రతిరోజు మీపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. నవంబర్ 5 ఈ రోజు అంగారక బలం ఎక్కువగా ఉంటుంది. మీ సంకల్పం శక్తి పతాక స్థాయిలో ఉంటుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన రోజు. మీరు మీ మాట మీద నిలబడతారు. మీ ప్రత్యర్థులు సైతం మీ ధైర్యాన్ని మెచ్చుకుంటారు. నవంబర్ 6 ఈ రోజు కమ్యూనికేషన్ మరియు ఒప్పందాలకు అనుకూలం. ముఖ్యమైన సమావేశాలు, ఇంటర్వ్యూలు లేదా వ్యాపార చర్చల్లో పాల్గొనండి. మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయటం వల్ల పెద్ద విజయం సాధిస్తారు. నవంబర్ 7 గురు అనుగ్రహం వలన అదృష్టం మీ వైపు ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు, ఉన్నత విద్య లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేయడానికి మంచిది. ఆధ్యాత్మిక చింతనతో ఉండటం వలన మనశ్శాంతి లభిస్తుంది. నవంబర్ 8 ఈ రోజు సంబంధాలు మరియు ఆనందంపై దృష్టి పెట్టండి. పని ఒత్తిడి తగ్గించుకొని కుటుంబంతో లేదా ప్రేమించిన వారితో నాణ్యమైన సమయాన్ని గడపండి. ఒక మంచి సినిమా చూడటం లేదా చిన్న విహారయాత్ర మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ భవిష్యత్ కోసం ఒక ముఖ్యమైన ప్లాన్ చేసుకోండి. మేషరాశి వారు ఈ సమయంలో మీరు దేవుణ్ణి గుర్తు చేసుకోవడం, పాజిటివ్ ఎనర్జీతో ఉండటం చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు. మంగళవారం హనుమాన్ దేవుడికి నెయ్యి దీపం వెలిగించడం, ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం మీకు మంగళ ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయానికి సూర్యుడిని నమస్కరించడం, దాంతో మీలో కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. మీ మనసులో భయం లేదా అనిశ్చితి ఉన్నప్పుడు దేవుడికి భక్తి మీ రక్షణ కవచంలా ఉంటుంది. ఈ కాలంలో ఆధ్యాత్మికత మీకు మనశ్శాంతి మాత్రమే కాదు, దారి చూపించే దీపంలా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం వలన మీ అదృష్టం మరింత పెరుగుతుంది. ఈ నవంబర్ మధ్యకాలం మేషరాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మొదలవుతుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు మీ జీవితంలోకి వస్తాయి. మేషరాశి వారు మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వచ్చే సంవత్సరం మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను తెస్తుంది. మీ ధైర్యం, మీ కృషి, మీ పాజిటివ్ దృష్టికోణం ఇవే మీ విజయానికి మూలాధారం. ఈ 4 రోజులు మీకు పునరుద్ధరణ కాలమని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఏం కోల్పోయారో దానిని తిరిగి సాధించగల సమయం ఇది. దేవుడు మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తున్నాడు. దాని గురించే ఆలోచించండి. మేషరాశి వారు మీకు ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఆగకండి, ముందుకు సాగండి. ఎందుకంటే ఈ కాలం మీకు సరిగ్గా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం, మీ బలం, మీ సహనం మీ విజయానికి దారి చూపిస్తుంది. ఈ నవంబర్ రోజులు మీ జీవితంలో ఒక కొత్త దిశకు తలుపులు తెరుస్తాయి. ఏ అడ్డంకి వచ్చినా భయపడకండి. ఎందుకంటే మీరు మేషరాశివారు ముందుకు సాగే రాశి, గెలవటానికి పుట్టిన రాశి అని బాగా గుర్తుపెట్టుకోండి. మీ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించండి. మేషరాశివారు మీరు ఈ జాతకాన్ని శ్రద్ధగా విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేషరాశి వారికి ఈ జాతకం నచ్చితే, మీరు హృదయంలో ఉత్సాహం కలిగిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరియు ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోండి. దేవుడు మీ జీవితాన్ని సంతోషంతో
నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.